ఎప్పటికప్పుడు వార్తల కోసం దండోరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ను క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్కారం. దండోరా న్యూస్కి స్వాగతం. దండోరా న్యూస్ సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల్ బీజేపీ అనంతరావు కుల్కర్ని మాట్లాడుతూ నిన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో యావత్ భారతదేశంలోని మహిళలకు, రైతులకు, యువకులకు, నిరుద్యోగులకు, ఉద్యోగస్తులకు అందరికీ కూడా సరైన పద్ధతిలో బడ్జెట్ కేటాయించడం హర్షించదగ్గ విషయమని వారన్నారు. నరేంద్ర మోదీ గారు చెప్పిన నినాదం సబ్కా సాథ్ సబ్కా వికాస్. ఈ పద్ధతిలో మహిళలకు వారి అభివృద్ధి కొరకు 3 లక్షల కోట్ల రూపాయలు కేటాయించడం, గ్రామీణాభివృద్ధికి 266 లక్షల కోట్ల రూపాయలు, పట్టణ ప్రాంత హౌసింగ్కి 22 లక్షల కోట్ల రూపాయలు, రైతులకు వ్యవసాయ అభివృద్ధి కొరకు 122 లక్షల కోట్ల రూపాయలను కేటాయించడం, యువకులకు ప్రధానమంత్రి ప్రకటించిన 5 స్కీంలకు, విద్యార్థులకు 48,000 కోట్ల రూపాయలను కేటాయించడం సబ్కా సాథ్ సబ్కా వికాస్కి నిదర్శనమని వారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు నిధులు కేటాయించలేదని అనడం సమంజసం కాదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అనంతరావు కుల్కర్ని, ప్రధాన కార్యదర్శి, ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ నవాబు బోళమయ్య, మాజీ జడ్పీటీసీ అందోళ్ శ్రీ కుమ్మరి పండరి అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. లోపల మహిళలకు 33% రిజర్వేషన్ కేటాయించి మరి ఈరోజు వారి అభివృద్ధి కొరకు 2.3 కోట్ల 3 లక్షల కోట్ల రూపాయలు వారికి నిధిని కేటాయించడం, అదేవిధంగా వ్యవసాయదారులకు 2.66 లక్షల కోట్ల రూపాయలు విడుదల చేయడం, విద్యార్థులకు 5 రకాల పిఎం ప్యాకేజీ ప్రకటించడం, మరియు లబ్ధిదారులకు, ఉద్యోగస్తులకు హౌసింగ్ మన ఇన్కమ్ ట్యాక్స్లో దాని లిమిట్ని పెంచడం, పట్టణ ప్రాంతంలో ఉన్న హౌసింగ్ కొరకు కూడా మరి 48,000 కోట్ల రూపాయలు కేటాయించడం, ఇలా అనేక సంస్థలకు అనేక రకాలుగా రైతులకు, మహిళలకు, విద్యార్థులకు, యువకులకు, ఉద్యోగస్తులకు ప్రతి ఒక్కరికి కూడా వారికి సంబంధించిన విధంగా వారికి నిధులు కేటాయించడం హర్షించదగ్గ విషయం. మరి నిరుద్యోగ యువకులకు కూడా ముద్రా లోన్లు ఏవైతే కేటాయించిండ్రో గతంలో 10 లక్షల రూపాయల వరకు ముద్రా లోన్ ఇచ్చే ప్రభుత్వం ఇప్పుడు ఆ ముద్రా లోన్ని 20 లక్షలకు పెంచడం జరిగింది. అలాగే రాబోయే రోజుల లోపల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ల పరంగా మహిళలకు కూడా మరి అనేకమైన నిధులతోటి వారికి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు తెలంగాణకు ఏమి ఇవ్వలేదు, 8 మంది ఎంపీలను ఇచ్చినా కూడా ఎలాంటి నిధులు ఇవ్వలేదని చెప్పడం శోచనీయం. సబ్కా సాథ్ సబ్కా వికాస్ అనే నినాదంతో మహిళలకు, రైతులకు, యువకులకు అందరికీ కూడా మరి సమానమైన నిధులను కేటాయించింది బీజేపీ. ఒక తెలంగాణ రాష్ట్రమని కాదు, యావత్ భారతదేశంలో నివసిస్తున్న వారందరికీ కూడా ఇది వర్తిస్తుంది. కాబట్టి ఒక రాష్ట్రం మీద చిన్న చూపు, ఒక రాష్ట్రం మీద పెద్ద చూపు అట్లాంటి ఉద్దేశం ఏది కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గతంలో కాంగ్రెస్ రాష్ట్ర పాలనలో ఉన్న చోటనే వాళ్ళు నిధులు కేటాయించుకునే వాళ్ళు. అదే పందాలో బీజేపీ నడుస్తుందని అనుకోవడము శోచనీయం. ఎందుకంటే మహిళలు యావత్ భారతదేశంలో ఉన్నారు, రైతులు యావత్ భారతదేశంలో ఉన్నారు, యువకులు యావత్ భారతదేశంలో ఉన్నారు, విద్యార్థులు యావత్ భారతదేశంలో ఉన్నారు. ఏవైతే ఈ వర్గాలకు కేటాయించిన నిధులు యావత్ భారతదేశానికి వర్తిస్తుంది, కానీ ఒక తెలంగాణకు, ఒక ఆంధ్రప్రదేశ్కో వర్తించది. కాబట్టి యావత్ భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకొని రూపొందించినటువంటి బడ్జెట్, ఈ బడ్జెట్ మీద ఎలాంటి
అపనిందలు మోపినా కూడా ఇది రైతులు ప్రజలు అందరు కూడా గమనిస్తున్నారు. అందరు కూడా భారతీయ జనతా పార్టీ వెనుకే ఉన్నారు కాబట్టి ఇది భారతీయ జనతా పార్టీ రూపొందించిన బడ్జెట్ సబ్కా సాత్ సబ్కా వికాస్. ఈ అందరితోటి అందరి దేశంలో ఒకే ప్రజ ఒకే చట్టం అనే నినాదిస్తూ మరి ముందుకెళ్తున్న బీజేపీ ప్రభుత్వం హయాంలో అందరికీ కూడా అన్ని విధాలుగా సక్రమంగా అందరికీ కూడా ఈ నిధులు కేటాయించడం జరిగింది. కాబట్టి మళ్ళీ ఒకసారి వారిద్దరు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై.